మనమొక్కసారి ఊహించుకుందాం, తరతరాలుగా బానిసత్వం, కనీసం ఆశపడటం కూడా ఒక నేరమేమో అనిపించేంత భయంకరమైన పరిస్థితులు. ఒక తరం పుడుతోంది, ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మట్టి పిసుక్కుంటూ ఇటుకలు చేస్తూనే చనిపోతోంది. అవును, రేపు అనేది వాళ్లకొక పీడకల లాంటిది గదా. ఖచ్చితంగా. సరిగ్గా ఇలాంటి చీకటి సమయంలో, ఇక జీవితం ముగిసిపోయింది అనుకున్న తరుణంలో దేవుడు రంగంలోకి దిగితే ఏం జరుగుతుంది? అకస్మాత్తుగా పరిస్థితులు తారుమారై ఎటు వెళ్లాలో తెలియని ఒక చీకటి స్థితిలో చిక్కుకుపోయినప్పుడు దేవుని స్వభావం ఎలా పనిచేస్తుంది? దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ మన దైనందిన జీవితానికి అన్వయించుకునే మన ఈ సిరీస్లో ఇది 62వ ఎపిసోడ్. ఈరోజు మనం నిర్గమకాండము 6వ అధ్యాయాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. అంటే ముందుగా గత అధ్యాయాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుంటే, మోషే వెళ్లి ఫరోను విడిపించమని అడిగినప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి మెరుగుపడటానికి బదులు మరింత దిగజారిపోయింది. అవును, ఇశ్రాయేలీల ఆశలన్నీ పూర్తిగా అడియాసలైపోయాయి కదా. ఇటుకల చేయడానికి కావలసిన గడ్డిని కూడా ఫరో ఇవ్వడం మానేశాడు. వాళ్ల పని భారం పెరిగింది, ఆ శిక్షలు మరింత తీవ్రమయ్యాయి. అంటే తాము స్వేచ్ఛ పొందుతాము అనే ఆ చిన్న ఆశ కూడా వాళ్లలో పూర్తిగా చచ్చిపోయింది. నిజమే. వాళ్లు మానసికంగా, శారీరకంగా పూర్తిగా కృంగిపోయారు. ఇదెలా ఉందంటే, ఆ మునిగిపోతున్న వ్యక్తి తనను రక్షించడానికి వచ్చిన వాణ్ణి కూడా పట్టుకుని లాగేయాలని చూస్తాడు కదా, అలా ఉంది. లేదా ఒక దారాన్ని విడదీయడానికి మనం ఎంతగా ప్రయత్నిస్తే ఆ ముడి అంతగా బిగుసుకుపోయినట్లుగా ఉంటుంది. అవును, కరెక్ట్. మన సమస్యలను మనమే మన సొంత బలంతో పరిష్కరించుకోవాలని చూసినప్పుడు పరిస్థితులు మరింత జటిలమవుతాయి. మోషే కూడా సరిగ్గా ఇదే నిస్సహాయతతో దేవుని దగ్గరకు వెళ్ళి ఆ 5వ అధ్యాయం చివర్లో దేవుణ్ణే నిలదీస్తాడు. ప్రభువా, ఈ ప్రజలకు ఎందుకు కీడు చేశావు, నన్నెందుకు పంపావు అని అడుగుతాడు. అయితే 6వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు దేవుని స్పందన నన్ను నిజంగా చాలా ఆశ్చర్యపరిచింది. అవును, ఆశ్చర్యం కలగడం సహజమేలేండి. ఎందుకంటే ఒక సాధారణ మానవ నాయకుడైతే తనను అలా ప్రశ్నించినందుకు వెంటనే కోపపడతాడో లేదా శిక్షిస్తాడు. కాని దేవుడు మోషేను దండించలేదు. బదులుగా ఆయన తన సార్వభౌమాధికారాన్ని గంభీరంగా ప్రకటించాడు. ఫరోకు నేను చేయబోచున్నదాన్ని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును అని దేవుడు సమాధానమిచ్చాడు. అవును, ఇక్కడ వాడబడిన హిబ్రూ పదం చాలా అద్భుతమైనది. దేవుని బలమైన హస్తాన్ని యాద్ చజాకా అని పిలుస్తారు. దేవుని తిరుగులేని శక్తికి ఇది ప్రతీక. ఈ యాద్ చజాకా అనే పదం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం గురించి నేను చూసినప్పుడు ఒక అద్భుతమైన విషయం అర్థమైంది. అంటే ప్రాచీన ఐగుప్తులో ఫరోలు తమను తాము దేవుళ్లుగా భావించేవారు కదా. ఖచ్చితంగా. వారి దేవాలయాల గోడల మీద ఫరో తన చేతిలో ఒక దండం పట్టుకుని ఆ బలమైన హస్తంతో శత్రువులను అణచివేస్తున్నట్లు చిత్రాలు గీసుకునేవారు. అంటే బలమైన హస్తం అనేది ఐగుప్తులో ఫరోకు మాత్రమే ఉన్న ఒక బిరుదులాంటిది. ఇప్పుడు దేవుడు సరిగ్గా అదే పదాన్ని ఉపయోగించి ఆ ఫరోకే సవాలు విసురుతున్నాడు. నీకంటే బలమైన హస్తం నాది, నా హస్తం దెబ్బకు నువ్వే వీళ్లని నీ దేశంలో నుండి పారద్రోల్తావు అని దేవుడు చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఎంత స్పష్టమైన పోలికండి. అంటే చరిత్రను దేవుడు ఎలా తన అధీనంలో ఉంచుకుంటాడో ఈ వచనం నిరూపిస్తుంది. దేవుడు ఇక్కడ కేవలం ఒక వాగ్దానం చేయడమే కాదు, ఐగుప్తు సామ్రాజ్యపు పునాదులను కదిలించే ఒక గొప్ప డిక్లరేషన్ ఇస్తున్నాడు. నిజమే. అందుకే మనం ఈ వచనాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. భారమైన బ్రతుకు నుండి బలమైన దేవుని హస్తం వైపు. ఇది ఒక ప్రయాణంగా మనం చూడాలి. మన సొంత బలం సరిపోదని, మన చేతులు అలసిపోయాయని తెలిసినప్పుడే సరిగ్గా అప్పుడే దేవుని ఆ బలమైన హస్తం పనిచేయడం మొదలుపెడుతుంది. ఎంత చక్కగా చెప్పారు. ఈ అధ్యాయంలో ముందుకు వెళితే అంటే 2 నుండి 5 వచనాలలో దేవుడు తన పేర్ల వెనుకున్న లోతైన అర్థాన్ని మోషేకు వివరిస్తున్నాడు. ఆ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తాను చూపించిన అనుబంధాన్ని గుర్తుచేస్తున్నాడు. అవును. కాని నాకిక్కడొక గందరగోళమొస్తోంది. దేవుడు ఇక్కడ 2 పేర్లను ప్రస్తావించాడు కదా. నేను ఎల్ షద్దాయి అను పేరుతో వారికి ప్రత్యక్షమయ్యాను, కాని యెహోవాను నా నామముతో నేను వారికి తెలియబడలేదు అంటాడు. నాకిక్కడ సందేహమేంటంటే, ఆ పితరులైన అబ్రహాము, ఇస్సాకులకు యెహోవా అనే పేరు ముందే తెలుసు కదా. అవును, తెలుసు. ఆదికాండములో ఆ పేరు అనేకసార్లు ప్రస్తావించబడింది కూడా. వాళ్లు ఆ పేరుతో బలిపీఠాలు కట్టారు. మరి దేవుడెందుకు వారికి ఆ పేరుతో తాను తెలియబడలేదు అంటున్నాడు? ఇది బైబిల్ చదివే చాలా మందికొచ్చే అత్యంత సహజమైన ప్రశ్న.
చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా. ఏంటంటే ఇక్కడ దేవుడు కేవలం ఒక పదం గురించి లేదా ఆ పదాన్ని ఎలా పలకాలి అనే ఉచ్చారణ గురించి మాట్లాడటం లేదు. వాళ్లకా పేరు తెలుసు, ఆ పదాన్ని ఎలా పలకాలో కూడా తెలుసు. కానీ యెహోవానే పేర్కొన్న ఆ లోతైన అర్థం, దాని స్వభావం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఓహో అలాగా. అవును, యెహోవా అంటే స్వయంభువుడు, తన ఉనికికి ఇంకెవరిపైనా ఆధారపడనివాడు, మరియు ముఖ్యంగా ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవాడు అనే అర్థం. పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని వాగ్దానాలను మాత్రమే చూశారు. వారికి దేవుడు ఏ దేశాన్ని అప్పట్లోనే ఇవ్వలేదు, కేవలం మాట ఇచ్చాడు. వారు గుడారాల్లో యాత్రికులుగానే బ్రతికారు కదా. అంటే పితరులు దేవుని ప్రణాళికను కేవలం ఒక వాగ్దానంలాగా చూశారు, కాని మోషే తరం దానిని ప్రాక్టికల్గా అనుభవించబోతోందన్నమాట. ఖచ్చితంగా. ఇది ఎలా ఉందంటే, మనం ఒక పారాషూట్ గురించి పుస్తకంలో చదువుకోవటం వేరు, ఆ విమానంలో నుండి దూకి ఆ పారాషూట్ మన ప్రాణాలను కాపాడటాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవించటం వేరు. అబ్రహాముకు ఆ పేరు తెలుసు, కాని మోషే తరం ఆ పేరు వెనుకున్న విమోచన శక్తిని కళ్ళారా చూడబోతోంది. వారు దేవుని గురించిన ఆ చారిత్రక వాస్తవాలను తెలుసుకోవడం దాటి ఆయనను రక్షకుడిగా అనుభవించబోతున్నారు. అద్భుతమైన ఉదాహరణండి. అంతేకాదు, ఈ 4 మరియు 5 వచనాలలో మనం గమనిస్తే దేవుడు నిబంధన అనే మాటను మళ్లీ గుర్తు చేస్తున్నాడు. హిబ్రూలో దీనిని బెరిత్ అంటారు. సాధారణంగా లోకంలో ఒక ఒప్పందం లేదా అగ్రిమెంట్ అంటే 2 పక్షాల మధ్య జరుగుతుంది కదా. నువ్వు ఇది చేస్తే నేనది చేస్తాను అని షరతులుంటాయి. అవును, కండిషన్స్ ఉంటాయి. కానీ దేవుని నిబంధన అలా కాదు. ఇది దేవుడు తన అత్యున్నత కృపతో చేసిన ఒక శాశ్వత నిబంధన. ఇది పూర్తిగా ఒక్కవైపు నుండే ఉంటుంది. అంటే ఇజ్రాయేలీలు ఎలాంటి అర్హతలు లేని బానిసలు, దేవుడేమో సర్వలోకాధిపతి. ఆ నిబంధనను బట్టే దేవుడు వారి మూలుగులను విన్నాను అంటున్నాడు. హిబ్రూలో ఈ మూలుగులకు సివ్లోత్ అనే పదాన్ని వాడారు. సివ్లోత్, అవును. ఇది కేవలం శారీరకమైన శ్రమ కాదు, అది నరకయాతన అనుభవిస్తున్న వారి ఆత్మఘోష. ఆ సివ్లోత్ అనే పదం వింటుంటేనే చాలా బాధాకరంగా ఉంది. దేవుడు వారి ఆత్మఘోషను చూశాడు. ఆయన గుడ్డివాడు కాదు, ఆయన చెవిటివాడు కాదు. ఆయన స్పష్టంగా చూస్తున్నాడు, వింటున్నాడు. అందుకే శ్రమల కొలిమిలో ఉన్న వారిని క్షమాపణ, ఆ విమోచన వైపు నడిపిస్తున్నాడు. మనమిక్కడ అనుకోవచ్చు శ్రమ నుండి క్షమ వైపు అని. ఆయన కేవలం మన బాధలను వినడమే కాదు, వాటిని పరిష్కరించడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. అవును. ఆ ప్రణాళికేమిటో 6 నుండి 8 వచనాలలో దేవుడు వివరిస్తున్నాడు కదా. ఇక్కడ దేవుడు స్వయంగా 7 వాగ్దానాలు చేయడం మనం చూస్తాం. బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తు. ఇవి దేవుని పరిపూర్ణమైన రక్షణా ప్రణాళికను చూపిస్తున్నాయి. ఆ 7 వాగ్దానాలను ఒకసారి గమనిద్దామా? తప్పకుండా. దేవుడు ఇక్కడ నేను మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను, నేను మీకు దేవుడనై ఉంటాను, మిమ్మల్ని ఆ దేశంలోకి చేరుస్తాను, మరియు ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని 7 నేను చేస్తాను అనే ప్రకటనలు చేశాడు. వావ్! ఇక్కడ ఇశ్రాయేలీలు చేయాల్సిందేమీ లేదా? ఏమీ లేదు, అంతా దేవుడే చేస్తాడు. వీటన్నిటిలో ఒక అత్యంత అద్భుతమైన హిబ్రూ పదం దాగి ఉంది. అదే గాయల్. ఆంగ్లంలో దీన్ని కిన్స్మ్యాన్ రిడీమర్ అంటారంటే సమీప బంధువైన విమోచకుడు. ఈ గాయల్ అనే కాన్సెప్ట్ గురించి మనం కొంచెం లోతుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పురాతన ఇశ్రాయేలీల చట్టాల ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన అప్పుల పాలై తన ఆస్తిని కోల్పోయి చివరికి తన్ను తాను బానిసగా అమ్ముకుంటే అతన్ని విడిపించడానికి బయట వ్యక్తులెవరూ రారు. అవును. కేవలం అతని రక్త సంబంధికుడు అంటే ఒక సమీప బంధువు మాత్రమే ఒక వెల చెల్లించి ఆ అప్పు తీర్చి అతన్ని విడిపిస్తాడు. ఈ ప్రక్రియనే ఆ గాయల్ అంటారు కదా. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలు తమను తాము విడిపించుకోలేని బానిసలు. వారికి ఆస్తులు లేవు, బలం లేదు. ఇలాంటి స్థితిలో సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆకాశ మహాకాశాలను సృష్టించిన దేవుడు ఆ అట్టడుగున ఉన్న బానిసలకు, నేను మీ రక్త సంబంధికుణ్ణి, నేను మీ సమీప బంధువును, మీకోసం నేను నా సొంత ఖర్చుతో వెల చెల్లిస్తాను అని చెప్పడం నిజంగా ఊహకందని విషయం. ఇది దేవుని కృపకు పరాకాష్ట అని చెప్పొచ్చు. మీరు చెప్పిందే అక్షరాలా సత్యమండి. దేవుడు ఎక్కడో ఒక దూరపు ఆకాశంలో కూర్చుని కమాండ్స్ ఇచ్చేవాడు కాదు. ఆయన ఏకంగా బురదలో ఆ బానిసత్వంలో ఉన్నవారి స్థాయికి దిగువచ్చి వారితో ఒక కుటుంబ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది ఎవరికైనా ఎంత గొప్ప ఆనందాన్ని ఇవ్వాలి చెప్పండి. కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా మారాలి గదా. అవును.
కానీ మన మానవ దేశం ఎలా ఉంటుందో 9 నుండి 12, 13 వచనాలలో మనం చూడవచ్చు. మోషే వెళ్ళి ఈ శుభవార్తను, దేవుని ఈ 7 వాగ్దానాలను ప్రజలకు చెప్పినప్పుడు వారి స్పందన చాలా భిన్నంగా ఉంటుంది. వారు మోషే మాటలను అస్సలు వినరు. అవును, వారు ఎందుకు వినలేదో 9వ వచనం స్పష్టంగా చెప్తోంది. వారి మనసు విరిగిపోవుట వలనను కఠినమైన దాస్యము వలనను వారు మోషే మాట వినలేదు అని. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన మెదడు ఎలా పనిచేస్తుందో, ఆ బాధల్లో ఉన్నప్పుడు నిరంతర బాధలు, ఆ శారీరక హింస, కష్టాలు మనలో ఒక రకమైన మానసిక స్తంభనను సృష్టిస్తాయి. అంటే మనుషులు భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు వారి మెదడు కేవలం ప్రాణాలు ఎలా నిలుపుకోవాలి అనే ఆ భయంలోనే ఉంటుంది కదా. అవును, సర్వైవల్ గురించే ఆలోచిస్తారు. కరెక్ట్. ఈరోజు నా ప్రాణం ఎలా నిలుపుకోవాలి, ఆ కొరడా దెబ్బల నుండి ఎలా తప్పించుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తారు. అలాంటప్పుడు దేవుని గొప్ప వాగ్దానాలు, ఆ భవిష్యత్తు గురించిన గొప్ప మాటలు వారికి అస్సలు అర్థం కావు. వారి మనస్సుకు ఆ సత్యాన్ని స్వీకరించే సామర్థ్యం పూర్తిగా ఆగిపోతుంది. వాళ్ళొక రకంగా చెప్పాలంటే మొద్దుబారిపోయారు. అది చాలా ఖచ్చితమైన విశ్లేషణండి. దేవుడు వారి ఆ మానసిక క్షోభను అర్థం చేసుకున్నాడు. అందుకే వారు నమ్మనందుకు దేవుడు వారిని ఏమీ శిక్షించలేదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రజలు తన మాట వినకపోవడంతో మోషే కూడా తీవ్రమైన నిరాశకు గురయ్యాడిక్కడ. అవును. 12వ వచనంలో మోషే అంటాడు, ప్రభువా, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, ఇక ఫరో ఎలా వింటాడు? నేను మాట మాంద్యము గలవాడను అంటాడు. హిబ్రీలో దానికి అపరిశుద్ధ పెదవులు అని వాడారు. అంటే తాను దేవుని ప్రతినిధిగా మాట్లాడటానికి ఎంతమాత్రం అర్హుడిని కానని మోషే భావిస్తున్నాడు. ప్రజలకేమో ఆశ లేదు, నాయకుడికే తనపై నమ్మకం లేదు. దేవుని ప్రణాళికను అమలు చేయడానికి వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. అవును, మనం సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏం ఆలోచిస్తాం? దేవుడికి కోపం వస్తుందని కదా. నేను మీకింత గొప్ప రక్షణ ప్రణాళిక ఇస్తుంటే మీకు కనీసం విశ్వాసం లేదా? మీరు నా వాగ్దానాలను నమ్మలేదు కాబట్టి ఇక మిమ్మల్ని విడిపించను అని దేవుడు వాళ్ళని వదిలేయాలి. కాని దేవుడలా చెయ్యలేదు. దేవుని అపారమైన సహనం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారి గాయపడిన మనస్సు వల్లే వారలా ప్రవర్తిస్తున్నారని ఆయనకు తెలుసు. దేవుని ఓదార్పు ఎంత గొప్పదంటే, నిరీక్షణ లేని ఆ చీకటి బ్రతుకులో కూడా దేవుడు తన నిబంధనను విడిచిపెట్టలేదు. ఇది మనకొక గొప్ప ఆదరణ కదా. మన బలహీనతను చూసి ఆయనెప్పుడూ వెనక్కి వల్లడు. ఖచ్చితంగా. ఇదే సమయంలో కథ అకస్మాత్తుగా ఆగిపోయి 14 నుండి 27 వచనాల వరకు ఒక పెద్ద వంశావళి, అంటే పితరుల పేర్ల జాబితా ప్రారంభమవుతుంది. మనం బైబిల్ చదివేటప్పుడు చాలామంది ఇలా పేర్లు రాగానే చదవడం బోర్ కొట్టి స్కిప్ చేసేస్తుంటారు కదా. అవును, నేను అంతే. అసలే కథ ఉత్కంఠభరితంగా నడుస్తోంది, మధ్యలో ఈ పేర్ల గోలే ఏంటి అనుకుంటాం. కానీ ఈ వంశావళి వెనుక ఒక గొప్ప చారిత్రక మరియు ఆత్మీయ రహస్యం దాగి ఉంది. అవును, ఇది కేవలం ఎవరో ఖాళీగా ఉండి కూర్చుని రాసిన పేర్ల చిట్టా కాదు. ఈ వంశావళిని మనం చదువుతున్నప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఆ మానసిక క్షోభలో ఉన్న ప్రజలు తమ గుర్తింపును కోల్పోతారు. ఐగుప్తులో 100 ఏళ్లుగా బానిసలుగా ఉన్న వీరికి మీరు కేవలం ఇటుకలు చేసే యంత్రాలు కాదు, మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారసులు, దేవుని నిబంధన సంతానం అని వారి గుర్తింపును మళ్లీ గుర్తుచేయడానికి ఈ జాబితా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక రెండవదేంటంటే దేవుని ఖచ్చితమైన సమయం. దీని గురించి మీరు కొంచెం వివరిస్తారా? తప్పకుండండి. ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ఒక వాగ్దానం చేస్తాడు కదా. నీ సంతానం ఒక అన్యదేశంలో బానిసలుగా ఉంటారు, కానీ సరిగ్గా 4వ తరంలో నేను వాణ్ణి తిరిగి ఇక్కడికి రప్పిస్తాను అని చెబుతాడు. ఆ మాటను నిరూపించడానికే ఇక్కడ లేవీ గోత్రాన్ని ఇంత వివరంగా ఇచ్చారు. చూడండి, లేవీ, అతని కుమారుడు కహాతు, అతని కుమారుడు అమ్రాము, అతని కుమారుడు మోషే. గమనించారా? మోషే సరిగ్గా ఆ 4వ తరానికి చెందినవాడు. ఓహో, వావ్! అంటే పరిస్థితులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా దేవుడు తాను అబ్రహాముకు చెప్పినట్లుగానే ఖచ్చితమైన సమయంలో, ఖచ్చితమైన తరములో తన పనిని జరిగిస్తున్నాడు. దేవుని ప్రణాళికలో ఏదీ అదుపు తప్పలేదు అనడానికి ఈ వంశావళే మనకొక చారిత్రక సాక్ష్యం. దేవుడు తరాలకు మించిన విశ్వసనీయత గలవాడు. అంతేకాకుండా మోషే మరియు అహరోనులు ఈ ప్రజలను నడిపించడానికి తగిన చట్టబద్ధత వాళ్లకు ఉందని నిరూపించడానికి కూడా ఇది పనిచేస్తుంది. అబ్బా,
దేవుని ప్రణాళిక ఎంత ఖచ్చితమైనదో కదా. మనం ఒక్కోసారి మన జీవితాల్లో అనుకుంటాం, దేవుడు మన ప్రార్థనలు వినలేదేమో, మరచిపోయాడేమో, ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో అని. కానీ ఆయన క్యాలెండర్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉంటుంది. అవును. ఆ తరువాత 28 నుండి 30 వచనాలలో మనం చూస్తే రచయిత చాలా తెలివిగా కథ ఎక్కడైతే ఆగిపోయిందో, అంటే మోషే తన మాట మాంద్యాన్ని గురించి ఎక్కడైతే ప్రస్తావించాడో మళ్ళీ అక్కడ్నుంచే కథను మొదలుపెడతాడు. ఈ రకమైన శైలిని ఉపయోగించి ఆ మానవ బలహీనతల మధ్యనే దేవుడు తన మహాకార్యాలను ఎలా కొనసాగిస్తున్నాడో రచయిత మనకు చూపిస్తున్నాడు. అవును. అయితే ఇక్కడ మనం ఒక లోతైన దైవశాస్త్రపరమైన ప్రశ్న వేసుకోవాలి. ఇప్పటివరకు మనం ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎదుర్కొంటున్న భౌతిక బానిసత్వం, వారి కష్టాల గురించి చూశాము. కానీ ఇది కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటన మాత్రమేనా? ఇదంతా దేవుని గొప్ప విమోచన ప్రణాళికకు ఒక నీడలాంటిదా? ఇది చాలా కీలకమైన అంశం. పాత నిబంధనలోని ప్రతి అద్భుతం, ప్రతి విమోచన నేరుగా క్రీస్తు శిలువ కార్యానికి, ఆయన మనకు తీసుకురాబోయే రక్షణకు ఒక నమూనా లాంటిది. ఇశ్రాయేలీలకు ఐగుప్తు బానిసత్వం ఎలాగో మానవాళికి పాపపు బానిసత్వం అలాంటిది. ఫరో వారికి ఎలా క్రూరమైన నిర్దాక్షిణ్యమైన యజమానిగా ఉన్నాడో, పాపం కూడా మనకంత క్రూరమైన యజమానిగా ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఇశ్రాయేలీలు తమ స్వంత శక్తితో, తమ సొంత పనులతో ఫరో చేతిలోండి ఎలా బయటపడలేకపోయారో, మనం కూడా మన స్వంత నీతితో, మన మంచి పనులతో ఈ పాపపు బానిసత్వం నుండి బయటపడలేము. అందుకే క్రీస్తు మన పక్షాన ఒక నిజమైన మరియు పరిపూర్ణమైన మోషేగా వచ్చాడు. మోషే తన అపరిశుద్ధ పెదవులతో ఆ భయంతో దేవుని వాక్యాన్ని పలికాడు. కాని క్రీస్తు ఆ దేవుని వాక్యమే శరీరధారి అయి ఉండి సంపూర్ణమైన సత్యాన్ని మనకు అందించాడు. ఆయన మానవాళి కోసం ఒక కొత్త నిర్గమకాండమును తీసుకొచ్చాడు. మనమిందాక యాద్ ఛజాకా అంటే బలమైన హస్తము అని చెప్పుకున్నాం కదా. ఆ దేవుని బలమైన హస్తము ఎక్కడ ప్రత్యక్షమైంది? కల్వరి శిలువలో. మానవాళి పాపాన్ని, మరణాన్ని జయించడానికి ఆయన శిలువలో తన చేతులను చాపి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. అలాగే మనం మాట్లాడుకున్న ఆ గాయల్ అంటే సమీప బంధువు కాన్సెప్ట్ కూడా క్రీస్తులోనే సంపూర్ణమైంది. నిజమే. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన సమీప బంధువుగా మారడానికి ఆ మానవ శరీరాన్ని ధరించాడు. ఒక బానిసను విడిపించడానికి బంధువు ధనమిస్తాడు, కాని మనల్ని విడిపించడానికి క్రీస్తు తన స్వంత రక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు. మన రక్షణలో మన గొప్పదనమంటూ ఏమీ లేదు, అంతా దేవుని ఉచితమైన కృపయే కదా. ఎంతటి అద్భుతమైన సత్యమండి! ఈ 6వ అధ్యాయం దేవుని 4 ముఖ్యమైన స్తంభాల లాంటి లక్షణాలను మన కళ్ల ముందుంచుతుంది. మొదటిది, ఆయన సార్వభౌమాధికారి. ప్రపంచాన్ని ఏలే ఫరోలైనా ఆయన గుప్పిట్లోనే ఉంటారు. రెండవది, ఆయన నమ్మకమైనవాడు. అబ్రహాముకు ఇచ్చిన మాటను 100 ఏళ్ల తర్వాత కూడా మర్చిపోకుండా నెరవేర్చాడు. మూడవది, ఆయన కృపామయుడు. ఇశ్రాయేలీలకు ఏ అర్హత లేకపోయినా, వారు కనీసం విశ్వసించకపోయినా ఆయన వారికోసం ముందుకొచ్చాడు. ఇక నాలుగవది, ఆయన మారని దేవుడు. మనుష్యుల నమ్మక ద్రోహము, వారి భయాలు, వారి వైఫల్యాలు దేవుని నమ్మకత్వాన్ని ఎన్నటికీ మార్చలేవు. మనం బైబిల్ అధ్యయనం చేస్తున్నది కేవలం కొన్ని చారిత్రక వాస్తవాలను, భౌగోళిక వివరాలను తెలుసుకోవడానికి లేదా ఏదో మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే కాదు. దేవుని గురించిన వాస్తవాలు నేర్చుకోవడం వేరు, దేవునితో ఒక సజీవమైన సంబంధాన్ని కలిగి ఉండటం వేరు. ఆయన మారని స్వభావం, ఆయన కృప మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయాలి. ప్రతిరోజు మనం ఉదయం నిద్రలేచినప్పటి నుండి ఈ సత్యాలు మన జీవితాల్లో ప్రాక్టికల్గా ప్రతిబింబించాలి. దేవుడు మన సమస్యల మధ్యలోకి దిగివచ్చే ఆ గాయాలని తెలిసినప్పుడు మనలో ఆందోళన స్థానంలో ఒక లోతైన ప్రశాంతత రావాలి. అవును, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, మన ఆలోచనలు ఆగిపోయి ఇక ఏమీ చేయలేము అనిపించినప్పుడు కూడా దేవుని వాగ్దానాలు రద్దయిపోవని ఈ అధ్యాయం మనకు గొప్ప ధైర్యాన్నిస్తోంది. ఈ సత్యాలను మనం రోజంతా ధ్యానిద్దాం. ముగించే ముందు ఒక ప్రశ్న మనమందరం లోతుగా ఆలోచించాలి. మనం ఎక్కడైతే ఇక దారులు మూసుకుపోయాయి, మన బ్రతుకు స్తంభించిపోయింది, ఈ ముడి విడదీయలేనంతగా బిగుసుకుపోయింది అని అనుకుంటామో, సరిగ్గా అక్కడే దేవుడు తన అత్యున్నతమైన ఆ నేను చేస్తాను అనే వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడేమో ఆలోచించండి. మన భయాలు దేవుని కార్యాలను ఆపలేవు. ఖచ్చితంగా. దయచేసి కామెంట్స్లో పంచుకుందాం.
ఈరోజు మనం నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడు? ఈ వాక్యాన్ని విన్న తర్వాత మన జీవితాల్లో మనం తీసుకోబోయే ఒక ఆచరణాత్మక అడుగేమిటి? మన ఆత్మీయ సహోదరుల విశ్వాసాన్ని బలపరచడానికి ఈ సందేశాన్ని వారితో పంచుకుందాం. మన తదుపరి అధ్యాయంలో మరిన్ని అద్భుతమైన సత్యాలతో ముందుకు వెళ్దాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మనందర్నీ దీవించునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక.